అబ్బర కొడుకో 146 కిలోల బంగారం పట్టేసిరట పట్నంలా. తులాలు కాదు కిలోలే. 82 కోట్ల మాలట. నోట్లు రద్దయినప్పుడు పైకం మార్చుకునేందుకు దొంగ బిల్లులు పెట్టిండట ఓ బంగారు దుకాణం ఓనర్. అప్పటి సంది కేసు నడుస్తూనే ఉంది. ఇవాళ దుకాణంలో ఉన్న 146 కిలోల బంగారాన్ని సీజ్ చేసిరు పోలీసులు. గంత బంగారం ముఖపరు చూస్తే ఎట్లుంటుందో కదా. అదంతా ఇప్పుడు చూపించలేం కానీ మేము గీ బంగారాన్ని చూడురే. బాక్సులకెళ్ళి తీస్తున్నాయి ఏంటి అనుకుంటుర్రు? అవి బంగారు బిస్కెట్లు. ఇవేమో ఎండి ఇటుకెలు. తీస్తా ఉంటే వెళ్తూనే ఉన్నాయి. మొత్తం ఎంతో తెలుసునా? కిలో బంగారం, బిస్కెట్లు, తర్వాత 30 కేజీల వెండి. సికింద్రాబాద్ రైలు స్టేషన్లో ఇద్దరు మనుషులు ఈ బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే పోలీసులకు అనుమానం వచ్చిందట. దగ్గరకు పోయి బ్యాగ్ తెరిస్తే బంగారం ఎండి మాలు చూసి కళ్ళు జిగేల్మన్నాయి. బిల్లులేవి అని అడిగితే నోరు తెరిచిర్రు. దొంగతనంగా హైదరాబాద్కి వెళ్ళి మహారాష్ట్రకి తీసుకుపోతున్నారు అన్నట్టు. ఈ మాల్ ఎవరిచ్చిర్రు, మీరు ఎవరికి ఇద్దామనుకుంటూ పోతుర్రు అనేది ఎంక్వైరీ నడుస్తుంది. ఇక ఈ లారీని చూడుర్రి. బయటికి వెళ్ళి చూస్తే సిమెంట్ ఇటుకెళ్ళ లోడు. పోలీసు వాళ్ళకేమో అనుమానం వచ్చి లారీ నాపి ఇటుకెళ్ళి తీసి చూస్తే ఇగో ఈ బిండెలు కనబడ్డాయి. లోపట మొత్తం అవే. ఇంతకు ఇంట్లో ఏమున్నాయో తెలుసా? గంజాయి ముద్దుగా ప్యాకింగ్ చేసిండు. ఇటుక బిడ్డల నడుమ జమాయించి పెట్టిర్రు. విశాఖపట్నంలోకి వెళ్ళి మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు గీ తీర్లా. 1200 కిలోల మాలు ఏం తక్కువ 2 కోట్ల ఇల్లు ఉంటుందట. ఏం తెలివిరా నాయన.